ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల వాగ్దానము చదువుకుందాము. 128 అధ్యాయము 1-6 వచనాలు చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును ననుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, సర్వశక్తివంతుడైన దేవ, సర్వాధికారి అయిన దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడానికి స్తోత్రాలు దేవా. రాత్రికాల సమయం అంతటిలో తోడుగా ఉండి అయ్యా మమ్మలందరినీ సజీవ లెక్కల్లో నిలిపిన యేసయ్యానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. మేమందరము నీ కృపలో నీ త్రోవలో నడిచే రీతిగా పరిశుద్ధమైన జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఈ పాపమాయ లోకంలో నడుస్తుండగా ప్రభువా, ఎక్కడ లోక మాలిన్యం మాకు అంటకుండా పరిశుద్ధమైన మార్గాన్ని ఎంచుకొని నాయన నీ త్రోవల యందు నడిచే వారముగా, నీ ఆజ్ఞల ప్రకారం జీవించే వారముగా, పరిశుద్ధమైన జీవితాన్ని నిత్యరాజ్యానికి ఏ రీతిగా ప్రయాసపడాలో అట్టి జీవితాన్ని కలిగి జీవించే రీతిగా అట్టి జ్ఞానమును, తెలివిని, బుద్ధిని, జ్ఞానమును దయచేయండి. నీ పరిశుద్ధాత్మని తోడుగా ఉంచండి నాయన. ఇరుకైన మార్గంలో విశాలతను దయచేయి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మా పనుల భారాన్ని అయ్యా నీపై భారం మోపుతుండగా వాటి నుంచి నెమ్మది కలగచేయండి ప్రభువా. ఎక్కడ లోకంలో పాపంలో కలిసిపోకుండా నిత్యరాజ్యానికి మమ్మల్ని అందరినీ నడిపించండి నాయన. మేము అనేకమైన సమస్యలతో ఇంటి నుంచి బయలుదేరుతుండగా నీ కృపా, నీ కాపుదలో భద్రపరచుకోండి. మా కుటుంబాలకి నెమ్మది కలగచేయండి. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి నాయన విడుదల పరచమని అడుగుచున్నాను దేవా. అయ్యా, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికి వేగలపడే జీవితాలు దయచేయండి నాయన. పాతవి గతించిన సమస్తము క్రొత్తవైనట్టుగా మా జీవితాలని నీలో ఫలించే వారముగా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం అంతటిలో ప్రభువా నీ నామానికి మహిమ ఘనత తెచ్చే రీతిగా నన్ను మమ్ము వాడుకోండి ప్రభువా. నీ సాక్షి బిడలుగా మేము ఈ లోకంలో జీవించే రీతిగా నీ రాకడ పర్యంతము నమ్మకమైన వారముగా, విశ్వాసం కలిగి నీ యందు భయభక్తులు గల జీవితాలు మాకు దయచేయండి. మాతో అనుక్షణం మాట్లాడి మా బుద్ధి జ్ఞానమును సరిచేసి నీ చిత్తానుసారంగా నడిపించిన వాక్యానుసరమైన జీవితం కలిగి మేము జీవించే రీతిగా నీలో ఫలించే వారముగా దీవించి ఆశీర్వదించమని ఉదయకాల సమయ భారాన్ని నీ చేతులకు అప్పగిస్తుండగా నీవే నీ కృపా, నీ కాపుదలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.